హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నుండి మా ఊరు అంటే ప్రకాశం జిల్లా దర్శి మండలం బయలుదేరుతున్నాను అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పంజాగుట్ట సర్కిల్ అండి. కనిపిస్తున్నది పీవీఆర్ మాల్. ఇది వచ్చేసి కోటి సెంటర్ అండి. అద్భుతంగా ఉంటుంది, చాలా మారిపోయిందండి కోటి. ఇది దిల్సుఖ్ నగర్ మెట్రో అండి. ఇప్పుడు మనం చూస్తున్నది బాగా రద్దీగా ఉంది ఆ రోజు. ఇది ఎల్బీ నగర్ అండి, ఎల్బీ నగర్ మెట్రో, ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. ఇది ఒకప్పుడు డబుల్ వే ఉండేది, చాలా మారిపోయిందండి. ఇక్కడ ఇది వనస్థలిపురం దగ్గర విష్ణు థియేటర్ అండి. ఇది 2001 నరసింహనాయుడు సినిమాతో ఈ థియేటర్ ఓపెన్ అయింది. ఇది వచ్చేసి హైత్ నగర్ అండి, హైత్ నగర్ డిపో. ఇది రామోజీ ఫిలిం సిటీ అండి. అద్భుతంగా ఉంటుంది, చాలా రష్గా ఉంది. ఇది గడ్డి అన్నారు మన ఫ్రూట్స్ మార్కెట్ అండి. ఇది ఇంతకుముందు సంతపేటలో ఉండేది. సిట్టాల దగ్గరికి వచ్చానండి ఇప్పుడు. ఇది మన భువనగిరి వెళ్ళే రోడ్డు. విజయవాడ స్ట్రైట్కి వెళ్తే విజయవాడ వెళ్తాం. అలాగే మనం ఇప్పుడు సిట్యాల తర్వాత ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత స్ట్రైట్ వెళ్తే విజయవాడ వెళ్తామండి. లెఫ్ట్ తీసుకుంటే మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాం కదా. ఇది మనం అద్దంకి మద్రాస్ చెన్నై వెళ్ళే రోడ్డు అండి. ఇది నార్కెట్పల్లి దగ్గర జంక్షన్. నార్కెట్పల్లి జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు. నల్గొండ వచ్చేసానండి, నల్గొండ సర్కిల్ ఇది. ఇక్కడ ఫ్లైఓవర్ ఇంకా పూర్తి కాలేదు, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇది వచ్చేసి మిర్యాలగూడ అండి. మిర్యాలగూడ అంటే మనకి రైస్ మిల్లర్స్ ఎక్కువ ఉంటాయండి మిర్యాలగూడలో. అద్భుతంగా ఉంటుంది మిర్యాలగూడ కూడా. సిటీ బాగా డెవలప్ అయింది మిర్యాలగూడ. అద్దంకి ఇది మిర్యాలగూడలోనండి. ఇది మన మసీదు బాగుంది. వాడపల్లి అంటే మనం దాదాపు ఇంకా తెలంగాణ బార్డర్ దగ్గరకు వచ్చేసామండి. జస్ట్ 1 minute మనం తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అవబోతున్నాం. కృష్ణానది వచ్చేసామండి. ఇది మనకి ఈ కృష్ణానది తెలంగాణ ఆంధ్రాకి బార్డర్ అండి. దాదాపుగా ఆంధ్రాలో అడుగుపెట్టినట్టే తెలంగాణ నుంచి. టైము వచ్చేసి 3-4 అయిందండి. ఈ కృష్ణానది దగ్గరకు వచ్చేసరికి అక్కడ 9కి బయలుదేరాం. చిన్నగా మధ్య మధ్యలో ఆపుకుంటూ వస్తున్నాం. పిడుగురాళ్ళు వచ్చేసామండి. పిడుగురాళ్ళలో కొత్తగా బైపాస్ వేసారండి ఊరు బయట నుంచి. ఇంతకుముందు ఊర్లో వెళ్ళాలి. ఊర్లో నుంచి వెళ్తే మన ట్రాఫిక్ బాగా ఉండేది. మనం లెఫ్ట్ తీసుకుంటే బైపాస్ మనం డైరెక్ట్ అద్దంకి రోడ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ జంక్షన్ లో కలుస్తుంది అనమాట. పిడుగురాల రైట్ తీసుకుని పిడుగురాల ఇటు వెళ్తేనేమో మనకి అద్దంకి రోడ్డు కలుస్తుందండి, చెన్నై రోడ్డు. అంటే ఊర్లో నుంచి రాకుండా ఊరు బయట నుంచి బైపాస్ ఓపెన్ చేశారు. అంతకుముందు పిడుగురాలలో నుంచి వచ్చేది, ట్రాఫిక్ బాగా ఉండేటిది. ఇది వచ్చేసి సంతమాగులూరు అండి. ఇటు రైట్ తీసుకుంటే వినకొండ, లెఫ్ట్ తీసుకుంటే నరసరావుపేట వెళ్తామండి. ఇదే సంతమాగులూరు సర్కిల్. ఇది సింగరకొండ దగ్గరకు వచ్చేసామండి. ఇది పైన కొండ మీద కనిపిస్తున్నది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది బోనాల చెరువు అంటారు. మీరు ఎదురుగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ తిరునాళ్ళ జాతర బాగా జరుగుతుందండి సింగరకొండ. ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళ మార్చి నెలలో, ఏప్రిల్లో ఉంటుంది. ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. అది
అద్దంకి బైపాస్ అద్దంకి చేరుకున్నాం. సింగరకొండలోని ఒక 120 అడుగుల ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఇక 3 కిలోమీటర్స్ ఉంటే మనం అద్దంకి చేరుకుంటాం. అద్దంకి వచ్చేసామండి. ఇది భవానీ సెంటర్ అంటారు. తర్వాత ముళ్ళమూరు వచ్చేసామండి. ఇది స్ట్రైట్ వెళ్తే దర్శి వెళ్తాం, కానీ దర్శి పని లేదు. ఇప్పుడు కనిపిస్తున్న కమాండ్ నుంచి సింగనపాలెం మీదకి వెళ్తే మా ఊరుకు దగ్గర ఉంటుంది. షార్ట్ కట్ 10 కిలోమీటర్స్ మనకి డిస్టెన్స్ తగ్గుతుందండి. ఇది సింగనపాలెం విలేజ్ అండి ఇది. ఇక్కడ మనకి తూర్పు గంగవరం, దర్శి టు తూర్పు గంగవరం ఈ జంక్షన్లో కలుస్తూ ఉన్నమాట. మా ఊరు వచ్చేసామండి, బొట్లపాలెం మాది. నైట్ అయిపోయింది, 6:30 అయిపోయింది. మార్నింగ్ హైదరాబాద్లో 9కి బయలుదేరితే చిన్నగా 60 మీద వస్తూ ఉన్నానండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ వీడియోస్ తీసుకుంటూ. ఇది మా విలేజ్ అండి. ఇది సెంటర్, మెయిన్ సెంటర్. ఇది మా ఇంటికి వచ్చేసానండి. ఇదే మా ఇల్లు. లోపలికి వచ్చా. మా టైగర్ గారు ఉంటారు లోపల. వాడు నేను వస్తున్నానని చెప్పి వాడిని మిద్ది మీద పంపించారు. అంటే 2 months అయిపోయింది. వాడు గుర్తుపెట్టాడు నన్ను, వదల్లా ఇక. అంటే వాడికి ఇప్పుడు ఏదో ఒకటి పెట్టాలి మనం ఇప్పుడు, లేకపోతే వాడు శాంతించడు. వాళ్ళేం భయపడుతున్నారు, మనల్ని ఏదో చేస్తుందని టైగర్ గారు. వాడిని ఓదార్చాలి ఇప్పుడు. వాడికి ఏదైనా బిస్కెట్స్ పెడితే కానీ మనకి కొంచెం చల్లారాడు. వాడికి ఆకలి తీరుతుంది, బిస్కెట్ పెడుతున్నానండి మా టైగర్ గాడికి. మా ఇంటి కాపలా టైగర్ గాడు. అదండి, మార్నింగ్ 9కి బయలుదేరితే 6:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. అలా జర్నీ హ్యాపీగా బైక్ మీద జర్నీ చేసుకుంటూ వచ్చాను. యాక్చువల్లీ బస్కి వద్దాం అనుకున్నా, ఏదో హ్యాపీగా సరదాగా వీడియో చేసుకుంటూ వద్దామని సరే బైక్ మీద వచ్చానండి. సంక్రాంతి పండగకి ప్రతి సంవత్సరం పండగకి ఇంటికి వస్తుంటాను. అది మ్యాటర్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, బంధువులకి. మా టైగర్ గారు ఇక దొరకడండి, వాడికి బిస్కెట్ పెట్టాను కదా. భోగి వచ్చేసిందండి, తెల్లారితే భోగి. మా టైగర్ గారు కూడా చలి కాసుకుంటున్నాడు. అందరికి భోగి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్.